ఈరోజు మనం తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ మండల్ అవంతిపురంలో ఉన్నటువంటి గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో ఉన్నాము. ఇక్కడ వృద్ధాశ్రమం యొక్క భావాలను తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాము. వారి మాటల్లోనే మనం ఈ వృద్ధాశ్రమం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఆశ్రమాన్ని స్థాపించినటువంటి స్థాపకులలో ఒకరైనటువంటి ఈ మోహన్ రెడ్డి సార్ మరియు రత్నమ్మ, వృద్ధాశ్రమాన్ని స్థాపించినటువంటి మోహన్ రెడ్డి సార్ మరియు రత్నమ్మ గారి పెళ్లి రోజు శుభాకాంక్షలను అమీర్ అలీ ఫౌండేషన్ తరపు నుంచి ఈ యొక్క పుష్పకృత్యాలను అందిస్తున్నాము. హ్యాపీ యానివర్సరీ మ్యారేజ్ డే సార్. మాకు మీ యొక్క వృద్ధాశ్రమం గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని స్థాపించడం వెనుక ఉన్నటువంటి ఆశయాలు, ఆ స్థాపించే సమయంలో మీరు పడ్డ కష్టాలు, స్థాపించిన తర్వాత ఏ విధంగా అయితే వృద్ధాశ్రమం కొనసాగుతూ ఉంది, 2007 నుంచి ఇప్పటి వరకు మీ యొక్క సాధక బాధకాలు మాతో పంచుకోవాలని మేము ఆశిస్తున్నాము. మీ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమం యొక్క విషయాలన్నీ కూడా తెలుపగలరు. గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమం అవంతిపురం స్థాపించటము 2006లో మేము ఈ గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఇది మొదటిన ఒక అవంతిపురంలో వెంకటేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న ఒక ఇల్లు కిరాయి తీసుకొని అందులో 1 సంవత్సరం నిర్వర్తించినాము. ఆ తర్వాత అది కొద్దిగా చిన్నగా అయిపోయి తర్వాత అక్కడున్న సర్పంచ్ గారు పద్మ గారు, అప్పుడు పద్మ మదార్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి చూపేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఒక జమ్ముతోటి ఒక చిన్న ఇల్లు చేయటం జరిగింది. అలా కొన్నాళ్ళు ఒక 5 సంవత్సరాలు దాన్ని నిర్వహణ చేసినాము. తర్వాత అది పోయినాక అందరి సహకారంతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. అది చేసిన తర్వాత మా శ్రీనివాసరెడ్డి గారు మాకంటే 20 సంవత్సరాల చిన్నవాడైనా ఆయన సహాయ సహకారాలే ఎక్కువ. మేము ఆయన వెనక ఉండేవారు. మొత్తం ఆయన ఈ బిల్డింగ్ కట్టియటం, ప్రతిదీ నిర్వహణ చేయటం ఆయన చేయడం జరిగింది. ఆయనకు శ్రద్ధాంజలి, ఆయన కరోనాతోటి చనిపోయినారు. 2021లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఆయన పోయిన తర్వాత నేను, మా అనంతరెడ్డి గారు, మేమిద్దరము ఈ వృద్ధాశ్రమాన్ని అప్పటి నుంచి నిర్వహిస్తున్నాము. మేము కూడా ఉచిత సేవ, మేము ఏది కూడా ఆశించకుండా ప్రతిదీ కూడా మేమే నిర్వర్తిస్తున్నాము. సార్, ఇప్పుడు ఇది ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లో వృద్ధులను చేర్చుటకై ఉన్నటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎక్కడైనా వృద్ధులు మనకు ఈ యొక్క ఆశ్రమంలో చేరాలనుకుంటే ఏ విధంగా చేరాలి, ఆ విధానాన్ని ఒకసారి వివరించండి. మేము మా శ్రీనివాసరెడ్డి ఆశయం దిక్కులేని వారికి దీన్ని కల్పించటం, వారి దగ్గర డబ్బు కూడా ఆశించకుండా మనం సేవ చేయాలనే ఆశయంతో ఇది స్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంతమంది
దిక్కులేని వారిని కూడా మేము చూడటం జరిగింది. కొంతమంది దిక్కుని కూడా కొడుకులు బిడ్డలు చూడని వారిని కూడా మేము చూస్తున్నాం. ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మేము దిక్కులేని వారికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడే ఈ మధ్యనే ఒక కొత్త ఆలోచన వచ్చింది మాకు. ఈరోజు ఒక కొత్త మేము కొంతమంది మా శ్రీనివాసరెడ్డి కుటుంబం మీరందరం కూడా చిన్న పిల్లల్ని కూడా దిక్కులేని పిల్లల్ని కూడా వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని కూడా పెద్దవాళ్ళు చేసి వాళ్ళు కూడా ఒక ప్రయోజకులైతే పలాని వారు చేయబట్టి మేము ప్రయోజకులైనమని చేసి అనేది వాళ్ళ ఉంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఒక రూములు కొన్ని కట్టించైనా ప్రొవైడ్ చేయాలని కొంతమంది ఈ సహాయ సహకారాలు ఉంటే అటువంటి కార్యక్రమం చేయాలని మా ఉద్దేశం. ఈరోజు మోహన్ రెడ్డి సార్ గారు వృద్ధుల ఆశ్రమం అనే తెలుసు నాకు ఇన్ని రోజులు, కానీ ఈ రోజు నుంచి ఇవాళ కొత్త విషయం తెలిసింది. అనాథ పిల్లలను కూడా హక్కున చేర్చుకొని వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు కూడా బాగోగులు చూడాలనే సదుద్దేశంతో ఒక 20 మంది పిల్లలని అనాథ పిల్లల్ని కూడా 20 మందిని హక్కున చేర్చుకుని వాళ్ళకు జీవితాన్ని ప్రసాదించాలనే మహోన్నత ఆశ